అందరికీ నమస్కారం. ప్రైమ్ టైమ్ న్యూస్ కు స్వాగతం. నేను మీ జర్నలిస్ట్ వీరారెడ్డి. కొడాలి నానిపై వాలంటీర్లు ఏకపక్షంగా పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేస్తున్నారు. దీనికి ఎందుకు కారణం? కొడాలి నానిపైన ఫిర్యాదు చేయడానికి ప్రధాన కారణం ఏంటి? అసలు వాలంటీర్లు సొంత వైసీపీ కార్యకర్తలని ఒకానొక ప్రతిపక్షంలో ఉన్నప్పుడు టీడీపీ పార్టీ చేసింది ఆరోపణలు. అలాగే వైసీపీ పార్టీకి చెందిన నాయకులు కూడా వాలంటీర్స్ అంటే వైసీపీ కార్యకర్తలు, వాలంటీర్స్ అంటే వైసీపీ నియమించిన వ్యక్తులు అని అనేక సందర్భంలో మాట్లాడుకున్నారు. ప్రస్తుతం అదే వాలంటీర్సే వైసీపీ నాయకుల పైన కేసు పెడుతున్నారు. రీసెంట్ గా కొడాలి నాని పైన ఆయన సొంత నియోజకవర్గంలోన ఆయన పైన ఫిర్యాదు చేయడం జరిగింది వాలంటీర్లు. అసలు ఎందుకు ఫిర్యాదు చేశారు? దీనికి ప్రధాన కారణం ఏంటి? దీనికి ఎక్కడ పునాది పడింది అన్నది మనం ఒకసారి పూర్తిగా విశ్లేషిద్దాం. 2019 ఎన్నికల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గెలిచిన తర్వాత అప్పుడు వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చి ప్రభుత్వానికి ప్రజలకు మధ్య అనుసంధానంగా ఉండడానికి, ప్రజా సమస్యల్ని డైరెక్ట్ గా ప్రభుత్వానికి విన్నపించుకోవడానికి వాలంటీర్లు వారధిగా ఏర్పాటు చేశారు. వీళ్ళు సేవా కృపతో ఏర్పాటు చేశారు. వీళ్ళకు శాలరీస్ కాకుండా 5,000 రూపాయలు వాళ్ళు గౌరవ వేతనం ఇవ్వడం జరిగింది. సరే, అలాంటి సందర్భంలోన 2024 ఎన్నికలు వచ్చాయి. 2024 ఎన్నికలు వచ్చిన తర్వాత అప్పుడు కొంతమంది నాయకులు వాలంటీర్లని రాజీనామా చెయ్యండి, 2024లోన మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది, వచ్చిన తర్వాత వెంటనే మిమ్మల్ని విధుల్లోకి తీసుకుంటామన్నారు. అంటే ఇక్కడ వీళ్ళని ఎన్నికల్లోనూ ఉపయోగించుకోవడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూనుకున్న నిర్ణయం ఇది. అలాంటి సందర్భంలోన కొంతమంది వాలంటీర్స్ రాజీనామా చేశారు. రాజీనామా చేసి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నప్పటికీ అటు టీడీపీ నాయకులు వీళ్ళపైన చర్యలు తీసుకోండి, ఎన్నికల ప్రచారంలో పాల్పడుతున్నారు అన్నప్పుడు ఈ వాలంటీర్స్ వాళ్ళే రాజీనామా చేశారు, నాయకులు ఒత్తిడితో రాజీనామా చేశారని కొంతమంది వాళ్ళే స్వతహాగా రాజీనామా చేశారు, మరి కొంతమంది చెప్పుకొచ్చారు. ఇలాంటి తరుణంలోన ఇప్పుడు 2024 ఎన్నికల్లోన టీడీపీ పార్టీ ఘన విజయం సాధించింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది. ఓడిపోయిన తర్వాత ఎవరైతే మిగతా రాజీనామా చేసిన వాలంటీర్స్ ఉంటారో ఆ వాలంటీర్స్ మమ్మల్ని బలవంతంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఎమ్మెల్యేలు రాజీనామా చేయించారు, మేము స్వతహాగా రాజీనామా చేయలేదు, మాకు మళ్ళా మా వాలంటీర్స్ పోస్టులు ఇప్పించండి అని ఒకానొక సందర్భంలోన రాష్ట్ర మంత్రివర్యులైన కింజరపు అచ్చెన్నాయుడికి ఫిర్యాదు చేశారు. ఆయన అదే సందర్భంగా అదునుగా చూసుకొని మీ చేత ఎవరైతే బలవంతంగా వాలంటీర్ పోస్ట్ ను రాజీనామా చేయించారో వాళ్ళపైన సంబంధిత పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయండి అన్నారు. దానికి సందర్భంగానే ఈ ఎవరైతే కొడాలి నాని మాజీ మంత్రి ఉన్నారో ఆయన పైన కూడా ఆ నియోజకవర్గంలోన కేసులు నమోదు చేశారు. వీళ్ళు వాళ్ళ కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి టీడీపీ నాయకులకు వాలంటీర్స్ వినతి పత్రాలు కూడా ఇచ్చారు మమ్మల్ని తీసుకోమని. అందులో భాగంగానే కొడాలి నానికి కూడా మమ్మల్ని బలవంతంగా కొడాలి నాని రాజీనామా చేయించారు కాబట్టి ఆయన పైన ఫిర్యాదు చేశారు పోలీస్ స్టేషన్ లో. ఇలా వాలంటీర్లు తమ ఎవరైతే నాయకులు వాళ్ళని రాజీనామా చేయాలని ఫోర్స్ చేశారో వాళ్ళపైన ఫిర్యాదులు ఇవ్వడం జరిగింది. సరే, ఇక్కడ వరకు కథ బాగుంది. మరి వాలంటీర్స్ వ్యవస్థలోన 2019లో వచ్చిన వాలంటీర్ వ్యవస్థలోన ప్రముఖంగా పాత్ర వహించింది ఎవరు? అత్యధిక 80% వాలంటీర్స్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన కార్యకర్తలే కదా ఉన్నది, వాళ్ళకే కదా వాలంటీర్ పోస్టులు వచ్చింది. మరి అలాంటి సందర్భంలోన ఒకవేళ ఇదే రాజీనామా చేసిన వ్యక్తుల్ని మళ్ళా వాలంటీర్ పోస్టులోకి తీసుకుంటే అప్పుడు ఏమైతుంది? వాళ్ళు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళే కదా టీడీపీలో కూడా. మరి ఏం జరగబోతుంది? కానీ ఒక సందర్భంలోన మంత్రులు కూడా వాలంటీర్స్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలని చెప్పుకొచ్చారు. అలాంటి సందర్భంలోన వాళ్ళకి
మళ్ళీ టీడీపీ ప్రభుత్వంలో వాలంటీర్స్ ఇస్తారా అన్నది క్వశ్చన్ మార్కు. ఎందుకంటే టీడీపీ ప్రభుత్వంలో టీడీపీ పార్టీకి కష్టపడిన నాయకులు, టీడీపీ పార్టీ కోసం కష్టపడిన కార్యకర్తలు ఎంతో మంది ఉన్నారు. వాళ్ళకి కాకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలకు ఇస్తే టీడీపీ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు ఊరుకుంటారంటే ఇది కూడా చెప్పలేం. ఎందుకంటే పార్టీ కోసం ముందు నుంచి కష్టపడ్డారు. వాలంటీర్ పోస్టుకు 10,000 ఇస్తానని చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చినప్పుడు దీనిపైన చాలా మంది ఆశతో ఎదురు చూస్తున్నారు. మాకు వాలంటీర్ పోస్ట్ వస్తుంది, వచ్చింది మా ప్రభుత్వం, మా గవర్నమెంట్, మాకు వాలంటీర్ పోస్ట్ వస్తుందని చాలా మంది కార్యకర్తలు అయితే ఆశతో ఎదురు చూస్తున్నారు. మళ్ళా ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాలంటీర్స్ కొంతమంది రాజీనామా చేశారు, కొంతమందిని అలాగే కొనసాగుతున్నారు. మళ్ళా టీడీపీ పార్టీ వ్యక్తులకి ఇందులో నా చోటు కల్పిస్తారా లేదా, లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాలంటీర్స్ ని తీసేసి కొత్తగా ఏదో ఒక అర్హత ప్రతిపాదికన తీసుకొని కొత్తగా ఇంటర్వ్యూలు జరిపి వాళ్ళనే టీడీపీ పార్టీ వాళ్ళకి సంబంధించిన వ్యక్తులు తీసుకుంటారా, లేకపోతే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ బట్టి మంచి క్వాలిఫికేషన్ ఉన్న వ్యక్తులు తీసుకుంటారా అన్నది మనము ప్రభుత్వం ఫుల్ ఫ్లెజ్డ్ గా ఏర్పడి అప్పుడు వాలంటీర్ పోస్టులు విడిచిన తర్వాత దాని ప్రతిపాదికన ఏవైతే అర్హతలు ప్రొవైడ్ చేస్తారో దాన్ని బట్టి మనకు పూర్తిగా స్పష్టంగా అర్థమవుతుంది.